శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. మనతో పాటు ఈ రోజు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ కల్పవల్లి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. చెప్పరా అమ్మా, క్యాలెండర్ మారబోతోంది మరికొన్ని రోజుల్లో. అవునమ్మా. సో వచ్చే సంవత్సరం ఎంత కాదన్నా క్యాలెండర్ అయితే మారుతుంది కాబట్టి రాశి ఫలాలు కూడా మారుతాయి కాబట్టి వచ్చే సంవత్సరం ఏ రాశుల వారికి అంటే ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఓకే, అయితే మేషరాశి నుంచి మనం మీనరాశి వరకు సంవత్సర ఫలితాలు అంటాం. నిజం చెప్పాలి అంటే సంవత్సర ఫలితాలు మనం చాంద్రమానాన్ని మనం ఉపయోగిస్తాం కాబట్టి ఉగాది పండగ నుంచి మళ్ళీ ఉగాది వరకు రాసులు మారడం ఇవన్నిటిని మనం ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడే పంచాంగ శ్రవణం మళ్ళీ మనం చేస్తాం. కానీ ఇవాళ మనం చేసే దానిలో కూడా ఒక విశేషం ఉంది. ఏమిటి అని అంటే నిన్నటి వరకు ఏమవుతుంది, 23 అంటే 2023లో ఉన్నాం మనం. మళ్ళీ December 1st 31st అయిపోగానే January 1st అనగానే క్యాలెండర్ ఇయర్ విల్ బి చేంజ్. కాబట్టి ఏమవుతుంది, 24 వచ్చేస్తుంది. మనం ఏం చేస్తామంటే మనమంటే ఇక్కడ చాంద్రమానం కాబట్టి రాసులు ఫలితాలు అంటున్నాం. ప్రపంచమంతా జోడియాక్ తీసుకుంటుంది. జోడియాక్ తీసుకోవడం అంటే ఏంటి అని అంటే వాళ్ళు సౌరమానాన్ని చూస్తారు. సౌరమానం అంటే అర్థం ఏంటి, ప్రతి నెల రవి మారుతాడు. దాన్ని సంక్రమణము అంటాం మనం. ఇప్పుడు వచ్చే పండగ రోజుల్లో మనం ఏమంటాం, సంక్రమణం అని అంటుంటాం కదా. అట్లా ప్రతి నెల సంక్రమణం మనకు వస్తుంది. ఆ సంక్రమణం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ ఇయర్ మొత్తం ప్రతి నెల మారితే ఇప్పుడు మన కీర్తి ఎప్పుడు పుట్టావమ్మా అంటే నువ్వేదో ఒక డేట్ చెప్తావు. డేట్ చెప్పంగానే నువ్వేమి నీ తిథి నీ వారం నక్షత్రం నీకు గుర్తుండదు. నీకు డేట్ అడగంగానే టక్కుమని చెప్పేస్తావు. 26వ తారీఖు పుట్టానమ్మా అంటావు. అమ్మ నేను 26 ఆగస్టు పుట్టాను అంటావు. అనగానే అనిపిస్తుంది 26 ఆగస్టు అనగానే ఎక్కడో ఉన్నావు, లియోలో ఉన్నావు. మా అమ్మ నేను లియో అనో లేకపోతే ఇంకోటనో చెప్తావు. ఎలా చెప్తావు అంటే మీరు డేట్స్ ప్రకారం చూసుకునేది. అదే ఇవాళ మనం చెప్పుకునేది. అంటే నెంబర్స్ డేట్స్ ప్రకారంగా మనం చూసుకునే విధానంలో ఇప్పుడు మనం ప్రతి రాశికి ఎలా ఉంటుందనే విషయాలను మాట్లాడుకుంటాం. ఇప్పుడు రాబోయే రోజులు ఏమిటి అని అంటే 2024 మేషరాశికి ఎట్లా ఉంటుంది. అయితే మేషరాశికి జనవరి నుంచి మే నెల వరకు ఒక రకంగా, మే నెల నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు ఒక రకంగా ఉంటుంది. ఓకే, దానికి రీజన్స్ ఏమిటి అని అంటే మనకి ఎప్పుడు కూడా ఈ గోచారంలో గురువు మారుతున్నప్పుడు ఆ అర్ధభాగం ఎలా ఉందనేది చూస్తాం. ఓకే, సో నీకు ఇది కూడా చెప్పి తీరాలి నేను, లేకపోతే అమ్మ నువ్వు సగం ఎలా చెప్తున్నావు అని అనొచ్చు నన్ను, మళ్ళీ సందేహం వస్తుంది నీకు. అంటే ముందుగానే మీరు చెప్పున్నారు కదమ్మా ఉగాది తర్వాత చేంజ్ అయిపోతాయి ఎలాగో అని. అంటే ఉగాది తర్వాత చేంజ్ అయ్యే విషయం కాదు ఇప్పుడు నీకు చెప్పింది. ఆ కన్ఫ్యూజనే చెప్తున్నా అమ్మలు. ఇది ఉగాది అంతటితో అది ఇందాకటిది అయిపోయింది టాపిక్. ఇప్పుడు నేను గురువు గురించి చెప్తున్నాను. ఓకే, మేషరాశిలో గురువు గురించి. మేషరాశికి గురువుకి సంబంధం లేదు. గురువు అనే మాట చెప్పినప్పుడు ఉండేటువంటి 9 గ్రహాలు మనకేమవుతాయంటే దానిలో 4 గ్రహాలు ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉంటాయి. దానిని అనుసరించే మనం ఈ ఫలితాలు చెప్తాము. ఓకే, సంవత్సర ఫలితాలు చెప్పాలి అని అంటే సంవత్సరం రోజులు ఉండేది గురువు, 2.5 సంవత్సరాలు శని, 1.5 సంవత్సరం రాహుకేతువులు ఉంటారు. 30 రోజులు రవి ఉంటాడు. చంద్రుడు అయితే 2.5 రోజులు ఉంటాడు. మిగతా 3 గ్రహాలు కూడా 45 రోజులు 30 రోజులు అలా ఉంటాయి. వాటిని అనుసరించే మనం ఫలితాలను డిసైడ్ చేస్తాం, లేకపోతే ఫలితాన్ని డిసైడ్ చేయలేము. అందువల్ల మేషరాశి వారికి సగం రోజులు అంటే మే నెల వరకు, మే నెలలో మనకి గురువు మారుతాడు. ఇప్పుడు ఎక్కడున్నాడంటే గురువు మేషరాశిలో ఉన్నాడు. నీ అదృష్టవశాత్తు నువ్వు అడిగిన ప్రశ్న లెక్కగా. ఓకే, కాబట్టి ఇప్పుడు ఉన్నంత వరకు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆ మే వరకు బంద్ లేకుండా బాగుంటుంది. అంటే ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది. వాళ్ళకి విద్యారంగంలో ఉండేవాళ్ళు చక్కటి ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించేటువంటి విధానంలో ఉంటారు. అలాగే ఉద్యోగస్తులు అనుకోండి, వాళ్ళకి కొంచెం ప్రమోషన్లు వచ్చే దిశలో ఉంటుంది. దాని తర్వాత ఖర్చు కూడా బాగా పెరుగుతుంది. ఇంట్లో ఉండే వాళ్ళకి అనారోగ్య సమస్యలు, పెద్దవాళ్ళకి ఎవరైనా కుటుంబ పెద్దలు ఉన్నారంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి, వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఆ తర్వాత ఏమవుతుందని అంటే వాళ్ళకి కనుక ఇంట్లో భార్యాభర్తలు అనవసరమైన కీచులాటలు వాదులాటలు లేకుండా ఉంటే
వాళ్ళకి కొంచెం కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. ఈ విషయం తెలుసుకున్నారనుకోండి కొంచెం అడ్జస్ట్ అవుతారు. పర్వాలేదులే, ఎందుకు ఏదో ఒకటి అన్నారులే, టైం బాగాలేదు, మనకి టైం బాగాలేదు, ఏదో ఒకటిలే అని సర్దుకుపోతే ఉత్తమం అలా అనుకుంటూ ఉంటారు. అలాగే కనుక వీళ్ళు ఇంకా సమాజంలో మాట్లాడాలనుకోండి, కొన్నిసార్లు ఏమవుతుంది, మనం నారాయణ అంటే బూతి మాట అన్నట్టు ఉంటుంది. అలా కాకుండా ఉండే పరిస్థితి తెచ్చుకోవాలంటే కొంచెం తక్కువగా మాట్లాడాలి. సమాజంలో ఉండేటువంటి విషయాలను చూసుకుని మన పరిసరాలకి అనుగుణంగా ఎవరితో మాట్లాడుతున్నాం, మనకి ఎదుట ఎవరున్నారు అనే ఆలోచన కూడా మనకి రావాలి. ఓకే, అంటే మనము ఒకసారి సూచనా శాస్త్రం, ఈ జ్యోతిష శాస్త్రం సూచనలు ఈ రకంగా ఉంటుంది అని మనం చెప్పాం, వార్నింగ్ లాగా వాళ్ళు ఏం చేస్తారు, కరెక్టే కదా, ఇలా ఉన్నది, మనం దీన్ని అనుసరించి పోదాము. దాని తర్వాత ఏంటి అని అంటే ఇంకా మేషరాశి వాళ్ళకి మే తర్వాత ఏమవుతుంది అంటే అక్కడి నుంచి గురువు వృషభంలోకి వెళ్ళిపోతాడు. అంటే 2వ ఇంటి గురువు చాలా వీళ్ళకి ఆనందాన్ని ఇస్తాడు. దానివల్ల ఏమవుతుంది, ఉద్యోగం బాగుంటుంది, ధనం వస్తుంది, రుణాలు లభిస్తాయి, ఆస్తులు కొనుక్కునేటువంటి సూచనలు వస్తాయి. తర్వాత ఏదైనా ఇంట్లో పిల్లల పెళ్ళిళ్ళ విషయాలు మాట్లాడుకోవాలంటే కాస్త అనుకూలంగా ఉంటుంది. ఏదైనా కొత్త వ్యాపారాలు చేయాలనుకోండి వాళ్ళకి కాస్తంత ప్రయత్నం చేయొచ్చు. అలాగే సినీ రంగ పరిశ్రమలో కానీ చిత్ర పరిశ్రమలో కానీ ఎవరైనా కథలు రాసేవాళ్ళు మనకి చాలామంది ఉంటారు కదా, వాళ్ళలో ఈ కథలు అవి రాసేవాళ్ళు మాటలు రాస్తారే, వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. రైట్. అలాగే మన మీడియా రంగం ఉందనుకోండి, మన సోషల్ మీడియా కానీ లేదంటే ఇంకా వేరే ఏదైనా ఉంటే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇద్దరికీ బాగుంటుంది. రైట్. సో మనం ఏమైనా పరిహారం కానివ్వండి, ఏదైనా ఒక టిప్ కానివ్వండి మేషరాశి వారికి రాబోయే రోజుల్లో, బికాజ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అని మీరు చెప్పారు కాబట్టి ఏదైనా కాబట్టి మనము దానికి ఏం చెయ్యాలి అని అంటే, కుజుడు మనకి మేషరాశికి అధిపతి కుజుడు. సో దానితో పాటు గురువు కూడా అందులో నుంచి 2వ ఇంట్లోకి మారుతున్నాడు కాబట్టి గురు బలం పెంచుకుంటే ఇంకా మంచిది. ఈ 6 నెలలు కనుక గురు బలం పెంచుకుంటే తర్వాత వచ్చేటువంటి గురువు వీళ్ళకి బాగా ఉపయోగపడతాడు. కాబట్టి సాయి చరిత్రలు కానీ దత్తాత్రేయ చరిత్ర వినడం కానీ చదవడం కానీ, గురు స్తోత్రాలు చేయడం, గురువార నియమాలని పాటించడం, ఇలాంటివన్నీ చేయడం, ప్రతిరోజు గుడికి వెళ్ళడం, అంటే వాళ్ళ నిత్యము దైవారాధన దగ్గరగా ఉన్నట్టయితే ఇటు శని కానీ, ఎందుకంటే వ్యయంలో రాహువు కూడా ఉన్నాడు కాబట్టి మీనరాశిలో గురువు ఇంట్లో రాహు ఉండడం కూడా వీళ్ళకి దుర్గాదేవికి పూజలు చేసుకోవడం ఇలాంటివి చేస్తే, అంటే దీని అర్థం ఏంటంటే కీర్తి, చక్కగా దైవారాధన తప్పనిసరిగా చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలను పొందగలుగుతారు. రైట్. సో విన్నారు కదా, బాగుంది బాగాలేదు అని తొందరపడకుండా అమ్మ చెప్పిన పరిహారాలను పాటించండి, కొండతో పోయేది చిన్నగా పోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నమస్కారం.